జ్ఞానమునిచ్చి తండ్రి, వినగల చెవి, గ్రహించగల హృదయము మా అందరికి అనుగ్రహించి, మీ మాటల ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకునే గొప్ప కృప మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో ప్రార్థన నడుచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ఒక మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మన యొక్క విశ్వాస జీవితంలో మన యొక్క విశ్వాసాన్ని చాలా బలపరుస్తాయి. ఎందుకనంటే మన యొక్క ఆత్మను పరలోకం వైపు నడిపించాలన్నా, దేవుని యొక్క రాజ్యాన్ని మనము సొంతం చేసుకోవాలి అని అన్నా, దేవుని యొక్క మాటలు అనేవి చాలా ప్రాముఖ్యం. నేడు బైబిల్ అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే, దేవుని యొక్క సహాయాన్ని అడగకపోవడం. అలాగే దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, తండ్రి రోజు మీ సన్నిధానంలో నేనున్నాను, మీ మాటల ద్వారా నా ఆత్మీయ జీవితాన్ని మరింత బలపరచండి అని అడగకపోవడం వలన దేవుని యొక్క జ్ఞానం అనేది చాలామందికి ఉండటం లేదు. అలాగే దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగలేకపోతున్నారు. ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రిక పరిశుద్ధాత్మ ప్రేరణలో యాకోబు గారు రాస్తూ మొదటి అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగితే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే గనక మీరు నన్ను అడగండి, అడిగినప్పుడు అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేసేవాడు. ఎవరైనా అడుగుతున్నారండి ఈరోజు, తండ్రి ఈరోజు మీ సన్నిధిలో నేనున్నాను, మీ మాటల కొరకు నేను మీ సన్నిధానానికి వచ్చాను. ఎవరైతే సేవకులు నిలబడి మీ మాటలు చెప్తున్నారో ప్రతి మాట కూడా నా హృదయంలోనికి వెళ్ళి ఫలించేటటువంటి గొప్ప జ్ఞానాన్ని మీరు నాకు నేర్పించండి అని ఎవరైనా అడుగుతున్నారండి ఈరోజు? అడిగితే దేవుడు అంటున్నాడు, ధారాళముగా నేను దేవుని జ్ఞానాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది ఎలా ఇస్తాను అని అంటే, ఎవరిని కూడా గద్దించకుండా ధారాళముగా నేను దయచేస్తానని దేవుడు అంటున్నాడు. అని అంటే ఈరోజు ఏ ఒక్క క్రైస్తవుడు కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని అడిగి పొందుకునేటటువంటి విశ్వాసుల సంఖ్య ఈరోజు క్రైస్తవ సమాజంలో కొదువైపోయిందనే మనం చెప్పొచ్చు. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి కూడా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అని అంటే, వాక్యములో అనుభవం ఉండాలి. వాక్యాన్ని అర్థం చేసుకునేటటువంటి జ్ఞానము ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఇది నేర్చుకునేటటువంటి జ్ఞానం ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము. ఇది ఎలాంటి విద్య అంటే మహోన్నతుని విద్య. చూడండి, మనకి సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో 24వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16వ వచనం, దేవవాక్కులను వినిన వాని వార్త మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటి విద్య ఏంటంటే లోక సంబంధమైనటువంటి విద్య కాదు. ఇది మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క జ్ఞానం మనం నేర్చుకుంటున్నాం. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము, మహోన్నతుని విద్య. ఇది దేవుని వాక్కులను వినిన వార్త, మహోన్నతుని విద్య నెరిగినటువంటి వార్త, మహోన్నతుని యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ మహోన్నతుని విద్యలో మనము చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి. మహోన్నతుని విద్య అనగానే ఇది లోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనటువంటి విద్య
ప్రతి వారము కూడా మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న దాని ప్రకారము మనము విశ్వాసంలో ముందుకు సాగగలిగితే బైబిల్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది, అందరికీ ఒకేలాగా అర్థమవుతుంది. కాబట్టి ఈ మహోన్నతుని విద్య మనం నేర్చుకోవాలి. మనకి బైబిల్లో కొంతమంది భక్తులు కనబడతారు. ఆ భక్తుల యొక్క స్థితి చూస్తే యేసుక్రీస్తును వెంబడించినటువంటి శిష్యులు మనకి కనబడుతూ ఉంటారు. వారు ఏమైనా చదువుకున్నారా అని అంటే వారి యొక్క చరిత్ర చూస్తే కొంతమంది చేపలు పట్టే జాలర్లు, మనం వారి చరిత్ర చూస్తాం. వారి చదువు లేదు, లోక సంబంధమైనటువంటి జ్ఞానం లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మహోన్నతుని విద్య వారు యేసుక్రీస్తు దగ్గర నేర్చుకున్నారు. చూడండి మాటలు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిపోయారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పేతురు యోహాను వారు ధైర్యముగా దేవుని వాక్యాన్ని వారి మధ్యన ప్రకటిస్తున్నప్పుడు, వారు ప్రకటిస్తున్నటువంటి ఆ వాక్యాన్ని విన్నప్పుడు వారి ధైర్యాన్ని చూసి వీరు విద్య లేని పామరులని గ్రహించారు. అంటే వాళ్ళకి లోక సంబంధముగా పిహెచ్డి లేదు, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం అసలు లేదు. మరి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము లేని వీరు దేవుని వాక్యాన్ని ఇంత ధైర్యముగా ఎలా బోధిస్తున్నారు అని వారు గ్రహించి ఆశ్చర్యపడిపోయారు. ఇప్పుడు ఈరోజు నువ్వు నిన్ను కూడా అంతే. దేవుని వాక్యము దగ్గరకు వస్తే ఈ లోక సంబంధమైనటువంటి ఏ విద్య కూడా మహోన్నతుని విద్యకు సాటి రాదు. మనం మనసు పెట్టి ఆలోచించేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మహోన్నతుని విద్య మనకు అర్థమవుతుంది. ఈ మహోన్నతుని విద్య కొంతమందికి అర్థం కాకుండా ఈ యొక్క మహోన్నతుని విద్యను ఏ విధంగా చేసేసారు అని అంటే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి ఇదిగో చాలా కష్టంగా ఉన్నవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైనటువంటి వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేదురు. చూసారా, ఈ మహోన్నతుని విద్య తెలియనటువంటి వారు దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారంట, ఇవి గ్రహించడానికి కొన్ని చాలా కష్టంగా ఉన్నాయంట. ఈ కష్టముగా ఉన్నటువంటి ఈ మహోన్నతుని విద్యలోని మాటలను ఏం చేస్తున్నారనంటే విద్యావిహీనులు, చదువు లేనటువంటి వారు, మహోన్నతిని జ్ఞానము తెలియని వారు, దేవుని యొక్క మనసు అర్థం కానటువంటి వారు వీరేం చేస్తున్నారనంటే అస్థిరులైనటువంటి వారు తక్కిన లేఖనములను అపార్థం చేస్తున్నారు. తమ స్వకీయ నాశనానికి అపార్థం చేసేస్తున్నారు. ఈరోజు క్రైస్తవ్యం 3600 శాఖల పైగా విడిపోయింది అని అంటే అర్థం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు అంటాడు బాప్తిస్మం ఒక్కటే, తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే అన్నప్పుడు ఇన్ని రకాల బాప్తిసాలు సమాజంలో ఎందుకు వచ్చాయి? విద్య లేనటువంటి మహోన్నతుని జ్ఞానము ఎరుగినటువంటి విద్యావిహీనులు కూడా దేవుని వాక్యాన్ని అపార్థం చేసేస్తారు. ఏమంటారో తెలుసా? అమ్మ, నువ్వు నిత్య జీవం వెళ్ళాలి అనంటే, నిత్య రాజ్యంలో నువ్వు ఉండాలి అనంటే మారు మనసు, రక్షణ, ఇవన్నీ కావాలని చెప్పేటటువంటి జ్ఞానం లేదు ఈరోజు. నీకు అనారోగ్యమా, రోగమా, నా దగ్గర స్వస్థత జరుగుతుంది. అప్పుల బాధల, కోర్టు సమస్యల,
వీటిని బట్టి తాత్కాలికమైనటువంటి లోక సంబంధమైనటువంటి తాత్కాలికమైనటువంటి బాధల్లో విముక్తి పొందడానికే నీ దేవుడని పరిచయం చేస్తున్నాడు తప్ప, నీవు మరణించిన తర్వాత నీ ఆత్మకు నిత్యరాజ్యము చేరాలి అని అంటే ఖచ్చితంగా మారు మనసు రక్షణ అవసరం. ఈ మాటలు నీకు అవసరం అని చెప్పే బోధకులు ఎక్కడ కనబడుతున్నారండి? తన స్వకీయ నాశనానికి అనుకూలముగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి మహోన్నతుని విద్యలో ఈరోజు మరికొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనకి ఇందులో మహోన్నతుని విద్యలో భాగమైనటువంటి దేవదూతలు దేవుని కుమారుల లేకపోతే సేవకులైనటువంటి ఆత్మల. ఈరోజు క్రైస్తవం అనగానే క్రైస్తవంలో కొన్ని పద్ధతులు మనకు కనబడతాయి. మనకి కొంతమంది దేవదూతల సమూహం కనబడుతుంది, కొంతమంది దేవదూతలు దేవుని కుమారులని కొంతమంది అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు ఈ దేవదూతలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో, దేవదూతలకు ప్రత్యేకమైనటువంటి పని కలిగి ఉన్నదో లేదో ఈరోజు కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు ఆలోచన చేద్దాం. ఎందుకనంటే ఈరోజు యేసుక్రీస్తు వారు మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టి 2000 సంవత్సరాలు సుమారు దాటినప్పటికీ క్రైస్తవ్యం అనేది నలుమూలల విస్తరిస్తూ ఉంది. విస్తరిస్తున్నటువంటి క్రైస్తవ్యాన్ని ఆనాడు అపోస్తులు ప్రాణం పెట్టి, వారి ప్రాణాలు లెక్క చేయకోకుండా, వారికి ఉన్నటువంటి కష్టము ధనము దేవుని పరిచర్యకు ఇచ్చి ప్రాణాలు కోల్పోతే ఈరోజు ఈ యొక్క దేవుని యొక్క మాటలు మన చేతుల్లోకి వచ్చినాయి. ఈరోజు నానాటికి సంఘము అనేది అభివృద్ధి చెందుతుంది అని అంటే వారు పెట్టినటువంటి ప్రాణ త్యాగమే ఈరోజు సంఘం విస్తరించడానికి ప్రధానమైనటువంటి కారణం. ఈ విస్తరిస్తున్నటువంటి సంఘములో కొంతమంది దుర్బోధకులు ఏర్పడి క్రైస్తవ్యాన్ని తప్పుదావ పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి మాటల గురించి కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించిన. ఇక్కడ సరిపోద్ది. ఇక్కడ దేవదూతలు అనే మాట దగ్గర పుట్టినోట్లో ఏమని రాస్తుంది? దైవ కుమారులు, అంటే దేవుని పిల్లలు. అంటే ఇప్పుడు మనిషి ఏం చెబుతున్నాడు అని అంటే, దేవుని పిల్లలు అనగా దేవదూతలు అంటే ఎవరు అని చెప్తున్నాడు అని అంటే, ఎవరంట? దేవుని కుమారులు అని చెబుతున్నాడు. అంటే ఇప్పుడు దేవదూతలు దేవుని కుమారులు అయితే మరి భూమి మీద ఉన్నటువంటి మనం ఎవరు? ఆలోచన చేయండి. దేవదూతలు దేవుని పిల్లలైతే మరి భూమి మీద ఉన్నటువంటి నరులమైనటువంటి మనం ఎవరు అని ఆలోచన చేసి ఈ యొక్క వచనంలోని భావాన్ని మనం ఆలోచన చేస్తే, బైబిల్లో చాలా చోట్ల బైబిల్ని తర్జుమా చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు జరిగాయి. ఆ పొరపాటును పట్టుకుని మనం ఎలా ముందుకు వెళ్ళిపోతే వాక్యం అనేది అపార్థమైపోతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మరొక రిఫరెన్స్ చూస్తే మనకి ఇక్కడ జరిగినటువంటి పొరపాటు ఏంటో మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 56వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 56వ వచనం. ఇతరు సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినవని చెప్పుకొని సరిపోతుంది. ఇక్కడ ఇతని సోదరి మనులందరూ అనగానే వాక్యములో ఉన్నటువంటి భావము ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారికి అక్కలు చెల్లెళ్ళు ఉన్నారని దీని అర్థం. సోదరి మనులు అనగా అక్క ఉంది, చెల్లి ఉందని ఈ మాటలోని భావం. మరి యేసుక్రీస్తుకు కన్య అయినటువంటి మరియకు ముందు ఎవరైనా పుట్టారా? యేసు కంటే ముందు ఎవరైనా పుట్టారా? ఎవరు పుట్టలేదు. మొట్టమొదటి ప్రథమ ఫలం ఎవరు? యేసుక్రీస్తువా. మరి మాటను బట్టి యేసుక్రీస్తుకు అక్క ఉంది అని అంటే వాక్యం ఏమవుతుంది? అపార్థమవుతుంది. కాబట్టి ఇటువంటి కొన్ని భావాలతో కూడినటువంటి కొన్ని అచ్చు తప్పులు అనేవి బైబిల్లో ఉన్నాయి. కాబట్టి అటువంటి తప్పులను పొరపాట్లను కూడా మనము గ్రహించగలగాలి. కాబట్టి ఇక్కడ దేవుని కుమారులు అనగా అక్కడ కూడా ఏం జరిగిందంట?
బైబిల్ తర్జుమాలో చిన్న పొరపాటు జరిగింది అని మనం ఈ మాటలు బట్టి గ్రహించాలి. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తాను. ఈరోజు దేవదూతలు దేవుని కుమారులు అని వారు అంటున్నారు. కానీ ఈ దేవదూతల యొక్క పుట్టుకను మనం ఆలోచన చేసి దేవదూతలు ఎలా పుట్టాయి అని బైబిల్ మనకి సమర్థిస్తుంది అని అంటే, కీర్తనల గ్రంథము 148వ కీర్తన, కీర్తనల గ్రంథం 148వ కీర్తన, కీర్తనల గ్రంథము 148వ కీర్తన 2వ వచనం చూడండి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించి. ఇక ఇవన్నీ మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా 2వ వచనంలో మనం చెప్తున్నాడు, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించండి. ఇప్పుడు ఆయన దూతలు ఎవరు అంటే ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకుంటే సూర్యుడు చంద్రుడు అంటే సూర్యచంద్రులు ఆయన దూతలు, కాంతిగల నక్షత్రములు కూడా ఆయన దూతలు, ఆకాశము పైన ఉన్నటువంటి జలములు కూడా ఎవరు? ఆయన దేవదూతలు. ఇంకా 8వ వచనంకి వచ్చేయండి. అగ్ని వడగండ్లారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చి తుఫాను. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా వేటి కింద మనకు కనబడుతున్నాయి? దేవదూతల కింద కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి పంచభూతాలు కానివ్వండి, ఈ తుఫాను కానివ్వండి, అగ్ని కానివ్వండి, వడగండ్లు కానివ్వండి, నింగి నేల నీరు నిప్పు గాలి పంచభూతాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరు అని అంటే దేవుని యొక్క దేవదూతల సమూహము. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవదూతల యొక్క పుట్టుక అనగానే భూదేవి అని సంబోధిస్తారు హైందవ సోదరులు. భూదేవి అంటే దేవత. కొన్ని కోట్ల దేవదూతల సమూహమే భూమి, కొన్ని కోట్ల దేవదూతల సమూహమే గాలి, కొన్ని కోట్ల దేవదూతల సమూహమే నీరు, కొన్ని కోట్ల దేవదూతల సమూహమే అగ్ని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవదూతల పుట్టుక అనగానే, దేవదూత అనగానే మన చుట్టూ దేవదూతలు ఆవరించి ఉన్నాయి. ఇవే ఆయన సైన్యం అని దేవుని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది, సెలవిస్తూ ఉంది. ఇంకా చూస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. చూడండి, దేవుడు తన దూతల్ని ఎలా చేసుకుంటాడంట? వాయువులుగా చేసుకుంటాడు. తన దూతలను తనకు నచ్చినట్టుగా మలుచుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు మన దేవుడు. నీటి వాయువులను దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకునేటటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు. అంటే ఈ దేవదూతలను తనకు నచ్చినట్టుగా దేవుడు ఏం చేస్తాడు? ఉపయోగించుకుంటాడు. ఈరోజు ఇదిగో పలాని ప్రాంతం మీదకి తుఫాను మీరు వెళ్ళాలి అని అంటే కొన్ని దేవదూతలు నీరుతో గాలితో కలిసి మన మీదకి అటాక్ చేస్తున్నాయి ఈరోజు. అది దేవదూతల సమూహము. ఇంకా ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. దీనికి వారు పాత్రులే, ఇదిగో నీవు ఇలాగు తీర్పు తీర్చివి గనక నీవు న్యాయవంతుడు అనియు జలముల దేవదూత చెప్పగా నేను వింటిని. అంటే ఇక్కడ చూడండి, జలముల దేవదూత వేరు. జలముల దేవదూత వచ్చి ఆయనకి చెబుతుంది. ఆ జలముల దేవదూత చెబుతూ ఉంటే ఆయన వింటా ఉన్నాడంటే జలముల దేవదూత కూడా వేరన్నమాట. ఇంకా 5వ అధ్యాయం 11వ వచనం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనపును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉంది. ఇక్కడ మరల పరలోకంలో ఉన్నటువంటి దూతల సంఖ్య కొన్ని కోట్ల కింద కనబడుతుంది. అంటే దేవదూతల సమూహం అనేది
రకరకాలుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఓకే, మంచిది. ఇప్పుడు ఈ దేవదూతలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే హెబ్రీ పత్రికకు వచ్చేయండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు గారా. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ దేవదూతలందరినీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే, రక్షణ అనే స్వాస్థ్యము పొందబోవే వారికి, రక్షణలోనికి నడిపించబడుతున్నటువంటి వారికి, దేవుని యొక్క పరిచర్యలో ఉన్నటువంటి వారికి, మారు మనసు పొంది రక్షణలో ఉన్నటువంటి వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైనటువంటి ఆత్మలు. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవదూత కూడా బాప్తిస్మము పొంది సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పరిచారం చేయబడటము కోసం దేవుడు దేవదూతల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ దేవదూత నీకు దాహమైనప్పుడు నీ దాహము తీర్చాలి వారి దేవదూతల సమూహం. నీకు నీ శరీరంలో వేడి పుడుతున్నప్పుడు చల్లటి గాలి రావాలి అంటే ఇది కొన్ని దేవదూతల సమూహం. నీకు పంట పండడానికి వర్షం కురవాలి అని అంటే ఈ వర్షము కూడా కొన్ని దేవదూతల సమూహం. అంటే ఇదిగో ఈ అవసరతలన్నీ తీరుస్తున్నది ఎవరు అని అంటే మనకు పరిచారం చేయటానికి ఏర్పాటు చేయబడినటువంటి దేవదూతల సమూహము. వీటి యొక్క విధులు, వాటి యొక్క ప్రాముఖ్యత కొన్ని మాటలు మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో దేవదూతను ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే దేవుడు మన మీద ప్రేమకి, మన యొక్క ప్రతి అవసరతను తీర్చాలి అని అంటే దేవదూతల సమూహానికి ఆయన ఆజ్ఞిస్తాడు. ఇట్టి క్షణాల్లో జరిగిపోతూ ఉంటుంది. దేవదూతల యొక్క విధులు మనం చూస్తే వాటి యొక్క ప్రాముఖ్యత ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున ఇదిగో పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి ఇదిగో శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తాటపరుచుటకును పరిశుద్ధులలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించాను. ఇక్కడ బాగా మనం ఆలోచన చేస్తే ఇదిగో దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నందు చేసినటువంటి నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైనటువంటి జ్ఞానము తెలియపరచబడాలి. సంఘములో అధికారులకు, పరలోకంలో ఉన్నటువంటి అధికారులకు, తర్వాత పరలోకంలో ఉన్నటువంటి అధికారులకు దేవుని యొక్క జ్ఞానము తెలియపరచబడాలి అని అంటే పరలోకంలో ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సంఘము ద్వారా ఏం ప్రకటించబడాలి? దేవుని వాక్యము ప్రకటించబడాలి. అంటే ఇక్కడ ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఈ ప్రధానులలో ప్రధానమైన వారు ఎవరు అని అంటే దేవదూతలు. ఈ దేవదూతలు ఏం చేస్తారో తెలుసా? దేవుని చుట్టూ ఉండి నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేసేటటువంటి ఈ సమూహానికి కూడా దేవుని వాక్యం ఎలా ప్రకటించబడాలో తెలుసా? సంఘము ద్వారానే ప్రకటించబడాలి. సంఘము ద్వారానే ఈ దేవదూతలకు కూడా వాక్యమును ప్రకటించబడాలి. ఇంకా ముందుకు వెళ్ళి మనం చూస్తే యోధాపత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 9వ వచనం చూడండి. 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదిస్తుంది. ఇక్కడ చూడండి, మిఖాయేలు అపవాది అనేటటువంటి ప్రధానమైనటువంటి దేవదూత కూడా ఇక్కడ వాదోపవాదాలు చేస్తుందని అంటే దేవదూతలు అనేవి కొన్ని బాధ్యతలు కలిగి ఉన్నాయి.
దేవుని మాట తిరస్కరించేటటువంటి దేవదూతలు అక్కడ మనకు కనబడుతున్నాయి. మిఖాయిల్ అనేటువంటి దేవదూత, మిఖాయిల్ అనేటువంటి దేవదూత, మరలా గాబ్రియేల్ అనే దేవదూత దేవుని కొరకు ఉన్నతమైనటువంటి పరిచర్యలో వాడబడేటటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి దేవదూత. దేవుని పని చేసేటటువంటి దేవదూతలు ఉన్నాయి. దేవుని మాటను తిరస్కరించేటటువంటి దేవదూతలు కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇంకా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చూడండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, అంటే ఇక్కడ యుద్ధము జరిగేటప్పుడు యుద్ధము చేసేటటువంటి దేవదూతలు కూడా ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే దేవదూతలు యుద్ధాలు చేసేటటువంటి దేవదూతలు ఉన్నాయి. మన అవసరతలు తీర్చేటటువంటి దేవదూతలు ఉన్నాయి. దేవుని మాటను తిరస్కరించి దేవునికి ఎదురు తిరిగేటటువంటి దేవదూతల సమూహము కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తునందుండు మృతులైన వారు మొదట లేగుతారు. ఇక్కడ ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చినప్పుడు ఇదిగో ఆర్భాటముతో ప్రధాన దూతలు శబ్దము చేసుకుంటూ వస్తా యేసుక్రీస్తు రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు, పరిశుద్ధుడు రాబోతూ ఉన్నాడు అని ప్రధాన దూత శబ్దముతో ఆయన యొక్క రెండవ రాకడ అనేది మనకు జరుగుతుంది. మరి ఈ దేవదూతలు మరలా వేరు. ఇంకా మరి ముందుకు వెళ్ళి ఆలోచన చేయగలిగితే లోకసువార్త మొదటి అధ్యాయము, లోకసువార్త మొదటి అధ్యాయము 11 నుంచి 14 వరకు మనం చూస్తే ప్రభువు దూత కుడివైపున నిలిచి అతనికి కనబడగా తొందరపడి భయపడిన వాడు ఆయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్య భయపడకుము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఇదిగో ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కన్నును, అతనికి యోహాన్ అనే పేరు పెట్టింది. ఇక్కడ చూడండి, ఈ దేవదూత ఏం చేస్తుందనంటే పరలోకంలో నుండి దేవుని దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకొచ్చి మనుషుల మధ్యలోనికి వినిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ దేవదూతల పని ఏంటి అని అంటే దేవుని యొక్క సమాచారాన్ని మన మధ్యలోనికి తీసుకొచ్చేటటువంటి పని ఎవరిది అని అంటే ఈ దేవదూతది. ఆ దేవదూత పేరేంటంటే యేసుక్రీస్తు వారు జన్మించబోతున్నారని కూడా ఒక దేవదూత సమాచారాన్ని తీసుకొచ్చింది. ఎవరమే? ఏ దేవదూత? గాబ్రియేలు దేవదూత, ఇదిగో కన్యక, నువ్వు భయపడకుము, నువ్వు ఒక కుమారుని కంటావు, ఈ లోక రక్షకుడికి జన్మనిస్తావని పరలోకములో ఉన్నటువంటి ఆ దేవుని దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కన్య అయినటువంటి మరియ దగ్గరకు తీసుకొచ్చినటువంటి దేవదూత గాబ్రియేలు కింద కనపడుతుంది. ఇప్పుడు చెప్పండి, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలకు ఉన్నటువంటి పని ఏంటి అని అంటే దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండేటటువంటి పని వాటికైతే, జలముల దేవదూతలకు ఉన్నైతే మన అవసరతలు తీర్చేటటువంటి భూమికి సంబంధించినటువంటి దేవదూతలు కొందరైతే, అగ్నికి సంబంధించిన దేవదూతలు కొందరైతే, తుఫానుకు సంబంధించినటువంటి దేవదూతలు కొందరు. అంటే ఈ దేవుడు దగ్గర ఉన్నటువంటి కోటాను కోట్ల దేవదూతలు ఒక్కొక్క వంతులుగా దేవుని యొక్క పనిని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ దేవదూతలు ఎవరి కొరకు దేవుడు నియమించాడు చెప్పండి? తన పిల్లలైనటువంటి రక్షణ ఎవరైతే పొంది దేవుళ్ళలోనికి వస్తారో వారి యొక్క అవసరతలు తీర్చడానికి దేవుడు ఈ యొక్క దేవదూతలని ఏర్పాటు చేశాడు. ఇంకా మరి కొంచెం ముందుకు వెళ్ళి కొంచెం లోతుగా మనం ఆలోచన చేయగలిగితే కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము, 103వ అధ్యాయము 2వ వచనం చూడండి, 21వ వచనం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులు. ఇదిగో యెహోవా సైన్యములు అంటే ఎవరు చెప్పండి? ఈరోజు సమాజాన్ని 2019, 20
ఈ 2 సంవత్సరాల మధ్యకాలంలో ఒక భయంకరమైనటువంటి కంటికి కనబడనటువంటి ఒక వైరస్ వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించేసింది. ఇప్పుడు ఆ వైరస్ ఎవరు చెప్పండి? దేవుడు పంపించిన దేవదూత. ఈ దేవదూత ఇప్పుడు ఎక్కడ కనబడకుండా ఎలా వెళ్ళిపోయిందో కూడా శాస్త్రవేత్తలకు కూడా తెలీదు. చెప్పండి ఇప్పుడు. అంటే ఒక మనిషిని భయపెట్టాలి అని అన్నా, ఒక మనిషిని దేవుని వైపు నడిపించాలి అని అన్నా, తన వెనక ఒక భయంకరమైనటువంటి సైన్యం ఉంది. ఈ సైన్యాన్ని దేవుడు విడిచిపెట్టాడు. భూమి మీద మానవుని యొక్క ఆచూకీ లేకుండా దేవుడు తుడిచిపెట్టగలిగే సమర్థత కలిగినటువంటి దేవుడు. అంత సమర్థవంతంగా పనిచేసే దేవుని దేవదూతలు ఆయన దగ్గర ఉన్నాయి. ఈరోజు సమాజంలో గమనిస్తున్నారో లేదో, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా జ్వరాల్లో పెట్టరేకపోతున్నాయి. ఏ క్రైస్తవుడైనా ఆలోచిస్తున్నాడేమో, ఇదిగో ఈ జ్వరాలు ఎందుకు వస్తున్నాయి, ఈ దోమల్ని ఎవరు పుట్టిస్తున్నారు, ఈ దోమల్ని ఎవరు సమాజంలోనికి పంపిస్తున్నారు. ఒక సంవత్సరం కంటే మరొక సంవత్సరం దోమల సంఖ్య విస్తరించిపోతుంది. విస్తరించడానికి కారణం ఎవరు? దేవుడు. దేవుడు ప్రమేయం లేకుండా నీ తలలో ఒక వెంట్రుక కూడా రాలనప్పుడు నీ ఒంటి మీద ఒక దోమ వచ్చి కొడుతుంది అని అంటే నీ దగ్గరికి దేవుడే పంపించాడు. మరి అటువంటి దేవుని యొక్క పని చేసేటటువంటి ఆ పరిచారకులు, ఆయన చిత్తము నెరవేర్చే ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను స్తుతించండి అంటున్నాడు. ఎవరికొంది చెప్పండి భయం ఈరోజు? దేవుడు అంటే ఎవరికి భయం లేదు. ఈరోజు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే, ఏమో దేవుడు నాకేదో పాఠం నేర్పించాలనుకుంటున్నాడు. 2019-2021 సంవత్సరంలో కరోనా మహమ్మారి వచ్చింది. ఇది కూడా దేవుని యొక్క దేవదూత సమాజంలోనికి వచ్చి సంహారం చేసేసింది, తుడిచిపెట్టేసింది. ఈ మాటలు అర్థమైనోడికి చాలా అమోఘంగా ఉంటాయి. అంటే దేవుడు ఎంత ప్రేమ చూపిస్తాడు, అంత భయంకరమైనటువంటి శిక్షలోనికి దేవుడు తీసుకువెళ్తాడు. ఇంకా చూడండి, మన ప్రతి దినచర్యలో దేవుడు చేసేటటువంటి ఉన్నతమైన పని చూద్దామా. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం చూడండి. యెహోవా ఎదుట, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనమేనా? యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూచి వ్యసన పడకము, దురాలోచన నెరవేర్చుకుని వాణ్ణి చూచి వ్యసన పడకము. ఇక్కడ బాగా ఆలోచన చేయండి. తన మార్గమున వర్ధిల్లు వాణిని చూసి నువ్వు వ్యసన పడొద్దు అని అంటున్నాడు. అంటే ఒక మార్గంలో ఒకడు వర్ధిల్లుతున్నాడు అని అంటే, ఇప్పుడు తన మార్గం అంటే ప్రయాణంలో ఒక వ్యక్తి వెళ్తా ఉన్నాడు అని అంటే, తాను ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నిజముగా మనం ఆలోచన చేస్తే, మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అంటాం కదా, నేను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నీ దేవదూతలను మాకంటే ముందుగా పంపించండి అని అంటాం. అంతే కదండి. నేను ఆపదలో ఉన్నప్పుడు, నేను ప్రయాణంలో ఉన్నప్పుడు నాకంటే ముందుగా మీ దేవదూతల్ని పంపించండి అని అంటాం. అంటే ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, మనం ప్రయాణంలో ఉన్నప్పుడు, మన ప్రయాణంలో సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని దేవుడిస్తున్నాడు అని అంటే, ఇదిగో మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకంటే ముందు కొన్ని కోట్ల దేవదూతల సమూహం మన చుట్టూ ఆవరించి ఉంటుంది. చాలా సందర్భాల్లో జ్ఞాపకం తెచ్చిన మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన జీవితంలో మనం ప్రతిరోజు పనిచేసేటప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చాలా ప్రమాదం. మనం ప్రతిరోజు విరివిగా వాడేటటువంటి కరెంట్ ఎంత ప్రమాదం అండి. పట్టుకుంటే చచ్చిపోయే వరకు విడిచిపెట్టదు. మనం పొలం పనులు అవి చేసుకుంటూ ఉంటారు. పొలం పనులకు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళేటటువంటి ఆయుధాలు ఎంత పదునైనవండి. అవి విసురుగా మన చేతి మీదకి వస్తే అవయవాలు తెగిపడిపోతాయి. అటువంటి పదునైనటువంటి వస్తువులతో మనం పనిచేస్తూ ఉన్నాం. మన రోజు ప్రయాణాలు చేసేటటువంటి వాహనాలు ఎన్ని భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి ప్రతి దాని నుంచి కూడా ఏదో ఒక ప్రమాదంలో మనం తప్పించుకునే ఉంటాం. ఇదిగో దేవుడి దయ వల్ల ఈరోజు నేను కాపాడబడ్డాను అని మనం చెబుతాం. కాదు, నా వల్ల నేను కాపాడబడలేదు. నా చుట్టూ నేను ప్రయాణం చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు
నేను ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు నాకంటే ముందు ఆయన ముందుగానే ఎలక్ట్ అయ్యి ఆయన దేవదూతలను మనతో పాటు పంపిస్తున్నాడు. ఆ దేవదూతల యొక్క సంరక్షణే ఈరోజు మనల్ని కాపాడుతూ ఉంది. మనం అనుకుంటా చిటికులో కొంచెం ఆలస్యం అయితే నా ప్రాణం పోయేది అని చెప్పేటటువంటి సందర్భాలు మన జీవితాల్లో ఉంటాయి. అటువంటి జీవితాల్లో నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే తన దేవదూతలను మనకి కాపలాగా పెడుతున్నాడు. తన దేవదూతలను మనకి కాపలా పెడతా ఉన్నాడు. ఇంకా ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేస్తే ముగిస్తూ ఉన్నాను. మనకి ధనవంతుడు లాజరు కనబడతాడు. ధనవంతుడు లాజరు చూసినప్పుడు లాజరు మరణించినప్పుడు అతన్ని తీసుకువెళ్ళడానికి కొంతమంది వస్తారు. చూద్దామన్నమాట. లోకసువార్త 16వ అధ్యాయము. లోకసువార్త 16వ అధ్యాయము ఎంతమ్మా? 10వ వచనమా? 22వ వచనం. లోకసువార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి ఇదిగో దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు అంటే ఇప్పుడు అబ్రహాము దగ్గరికి తీసుకువెళ్ళడానికి, ఇప్పుడు లాజరు దేహంలో ఉన్నటువంటి ఆత్మను తీసుకువెళ్ళడానికి ఎవరు వచ్చారంట? దేవదూతలు వచ్చారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చాలాసార్లు చెప్పాను, మరలా గుర్తు చేస్తాను. మనకి వృద్ధాప్య దశలోనికి వెళ్ళిపోయి మరణశయ్యకు దగ్గర ఉన్నటువంటి వారు మరణించేటటువంటి స్థితి వాళ్ళకి అర్థమవునప్పుడు అందరినీ పిలిపించేయమంటారు. మనవల్లో, మనవరాండ్రు, భార్య, పిల్లలు, వారి పిల్లలందరినీ ఒకసారి చూడాలి, పిలిపించండి అంటారు. పిలిపించేసిన తర్వాత ఏదో చెప్పాలనుకుంటాడు. నోరు తెరవగానే ప్రాణం పోతుంది. అప్పుడు ఆ కూతురు అనుకుంటుంది, మా నాన్న నాకేదో చెప్పాలనుకున్నాడు, చెప్పకుండానే వెళ్ళిపోయాడు అని అనుకుంటారు. కానీ వాళ్ళు చెప్పే వాస్తవం ఏంటో తెలుసా? మరణించే ముందు దేవదూతల సమూహం అతని కళ్ళ ముందు కనబడిందా, వారు బ్రతికిపోతారు. అబ్రహామును రొమ్మును ఆనుకోవడానికి వారు వెళ్ళిపోతారు. ఒకవేళ దేవదూతలు కనబడలేదా, నిత్య నరకం అప్పుడే వారికి కనబడుతుంది. అప్పుడు పిలిచి చెప్పాలనుకుంటారు. ఏమనంటే, ఇదిగో ఈ ధనవంతుడు ఎలాగైతే ఏడ్చాడో అదే విధంగా ఇదిగో ఈ లోకం శాశ్వతం కాదు, నిత్య జీవం ఉంది, ఆ జీవానికి వెళ్ళాలంటే జాగ్రత్తగా బతకాలి అని చెప్పాలనుకుంటాడు. అది చెప్పకుండానే ప్రాణాన్ని దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఎందుకనంటే అక్కడ అన్నట్టుగా భూమి మీద ప్రవక్తలు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. వారి మాటలు విని మాత్రమే వారు మారు మనసు పొందాలి అని చెబుతాడు. కాబట్టి ఇక్కడ దేవదూతలు దేవుని దగ్గరికి మన యొక్క ఆత్మలను తీసుకువెళ్ళడానికి యొక్క దేవదూతలు ఉన్నట్టుగా మనకు కనబడతాయి. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. చివరగా నేను ముగించేస్తా ఉన్నాను. చివరగా ముగించేసుకుందాం. ఒక రెండు మాటలు మనం చూసి యొక్క యవనస్తుల కొడుకును మనము ముగించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుడని నీవు అనుకొనిచున్నావు. అంటే చూడండి, ఇక్కడ ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు వారు సిలువ మరణాన్ని నుంచి తప్పించడానికి ఆయన ప్రార్థన చేస్తే ఎన్ని వేల 12 వ్యూహాలు అక్కడ పుట్టినట్లో ఉంది చూడండి. 6,000 యోధులు. ఒక్క వ్యూహం అని అంటే 6,000 దూతలు. 12 × 6 అనగానే 72,000 మంది దేవదూతలు ఆ క్షణమే భూమి మీదకి వచ్చేస్తారు. మనం కూడా అంతే. ప్రార్థన చేసినప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, తండ్రి నేను ఈ సమస్యలో ఉన్నాను అనగానే కొన్ని కోట్ల దేవదూతలను కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన కొరకు పంపిస్తాడు. మన కొరకు పంపించి మన యొక్క అవసరతలను తీర్చేటటువంటి స్థితిలో దేవుడు మనల్ని తీసుకువెళ్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు విన్నటువంటి మాటలను బట్టి దేవదూతలు దేవుని కొరకు పరిచారం చేసేటటువంటి సేవకులని మనం గ్రహించాలి. ఇంకా దేవదూతల యొక్క విధులు ఉన్నాయి.
విధులు ఉన్నాయి. ఇప్పుడు ఇదే దేవదూతలు తప్పు చేసినప్పుడు వాటికి దేవుడు శిక్షను కూడా విధించినట్టుగా మనకి బైబిల్లో మనకు కనబడుతుంది. చూడమా 2 మాటలు కూడా చూసేసి ముగించేసుకుందాం. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఇదిగో దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి ఇదిగో త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించేశాడు. చూడండి, తీర్పుకు తప్పు చేసినటువంటి దేవదూతల్ని కటిక చీకటి గల బిలములో బంధించాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమున ఎక్కిపోయేదనను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చిందును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘల మండలముల మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు, నరకములు ఒక మూలకు తోసిబడింది. అంటే హృదయంలో గర్వించినటువంటి దేవదూతను పాతాళములు ఒక మూలకు త్రోసేశాడు. అంటే దేవదూతలు ఉన్నారు, దేవుని పని కొరకు దేవదూతలను దేవుడు పెట్టుకున్నాడు. ఆ పని చేయకుండా దేవుని యొక్క మాటను తిరస్కరించినటువంటి దేవదూతలకు కూడా ఏం చేశాడు దేవుడు? ఒక శిక్ష అనేది విధించాడు. కటిక చీకటి గల బిలములో వారిని ఉంచాడు. ఇందులో ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఈ దేవదూతలందరికీ కూడా తీర్పు ఎవరు తీర్చాలి అని అంటే, ఆయన కుమారులమైనటువంటి మనము తీర్పు తీర్చాలి. ఆయన పిల్లలమైనటువంటి, దేవుని పిల్లలమైనటువంటి మనము ఆ దేవదూతలకు తీర్పు తీర్చాలి. ఇప్పుడు ఆ తీర్పు తీర్చాలి అని అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం ఎలా తీర్పు తీర్చగలం చెప్పండి? ఆ మాట అంటాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఇదిగోండి చూడండి, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని మీరు ఎరుగురా. చూడండి, దేవదూతలకు తీర్పు తీర్చేటటువంటి పరిస్థితి ఆయన పిల్లలమైనటువంటి, ఆయన పోలికలో, ఆయన స్వరూపములో మనలను చేసుకున్నటువంటి ఆయన పిల్లలమైనటువంటి మన మీద దేవుడు బాధ్యత పెడితే, ఇప్పుడు ఈ దేవదూతల గురించి మనమే అపార్థం చేసేసుకుంటే ఇప్పుడు మనకెవరు తీర్పు తీర్చారు చెప్పండి? ఆలోచన చేయండి. అంటే దేవుడు దేవదూతలను ఏర్పాటు చేసింది ఎవరి కొరకు అంటే మనందరి కొరకు, మన క్షేమము కొరకు, మన అవసరతలు తీర్చడం కొరకు దేవుడు దేవదూతలను ఏర్పాటు చేశాడు. మరి కొన్ని దేవదూతలేమో పరలోకములో నుంచి సమాచారాన్ని తీసుకురావడానికి దేవుడు దేవదూతలను ఏర్పాటు చేశాడు. యుద్ధ సమాచారాన్ని అందించడానికి కొన్ని గుంపుల దేవదూతలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంకొక విషయం ఏంటి అంటే, మనకు అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో నపుంసకుడు ఉంటాడు. గాజా నుంచి యెరూషలేము ప్రాంతానికి ఆరాధన చేయడానికి ఐతోఫియ కందాకే రాణి కింద పనిచేసే ధనాగారాది అంతటి మీద అధికారకుడు ఉంటాడు. ఈ అధికారి ఆరాధించడానికి వచ్చినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎవరితో మాట్లాడతారో తెలుసా? ఫిలిప్పుతో మాట్లాడతాను. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గములో, అరణ్య మార్గములో ఇదిగో కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పి. ఇక్కడ బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఫిలిప్పు దగ్గరికి దేవదూత వెళ్ళి, నువ్వు ఇదిగో నపుంసకుడు రథం మీద ప్రయాణం చేసి వెళ్తా ఉన్నాడు, నువ్వు దక్షిణంగా ప్రయాణం చెయ్యి అని చెప్పింది ఎవరు? దేవదూత. ఇప్పుడు దేవదూత ఇదంతా ఫిలిప్పు చెప్పడం ఎందుకండి? డైరెక్ట్గా ఆ నపుంసకుడి దగ్గరికి వెళ్ళి దేవదూత చెప్పేయచ్చు కదా. ఇప్పుడు మధ్యలో ఈ పిలుపుతో చెప్పి పిలుపు పరిగెత్తుకుని వెళ్ళి ఆ రథం ఆపి ఇదంతా చెప్పడం అవసరం అంటారా? అక్కడ డైరెక్ట్గా దేవదూతకే దేవుడు చెప్తే దేవుడు చెప్పేసేది కదా. కానీ దేవుడు అలా చేయలేదు. ఎందుకు చేయలేదు తెలుసా?
ఈరోజు ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో నిన్ను నన్ను దేవుడు చేసుకున్నాడు. మనము మాత్రమే సువార్తను ప్రకటించాలి. ఆయన పిల్లలమైనటువంటి మనమే ఆయన యొక్క పనిని ఉన్నతంగా జరిగించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ అధికారాన్ని అంతటినీ కూడా దేవుడు ఎవరికి అప్పగించాడో తెలుసా? ఆయన పిల్లలమైనటువంటి మనకు అప్పగించాడు. కానీ ఆయన బాధ్యత మనము మర్చిపోయి మన ఇష్టానుసారంగా మనకు నచ్చినటువంటి విషయాల్లో మనము వెళ్ళిపోతున్నాం తప్ప అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు, దేవుని పరిచర్య ఇంత ఉన్నతంగా చెయ్యాలి అని దేవదూతలకు లేనటువంటి భాగ్యాన్ని నాకే ఎందుకు ఇచ్చాడని మనం ఆలోచన చేయాలి. ఈరోజు దేవదూతలకు ఆజ్ఞనిచ్చి ప్రపంచ సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని అంటే దేవదూతలు ఒక్క 10 నిమిషాల్లో మొత్తం ప్రపంచాన్ని చుట్టూ చేస్తాయి. కానీ 12 మంది శిష్యులను పిలిచి వారికి అప్పగించాడు పని. అంటే దేవదూతలు మన కొరకు పని చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తప్ప వాటి కింద బానిసలుగా ఉండడానికి కాదు. చివరికి మాట చూద్దాం. అసలు ఈ సువార్తను గురించినటువంటి విషయం దేవదూతలకు తెలియదండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం చూడండి. పరలోకములో నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ ఇదిగో మీ కొరకే తాము పరిచర్య చేసిరన్న సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూస్తున్నారు. ఇక్కడ దేవదూతలు కూడా తెలియదు ఈ భూమి మీద ఏం జరుగుతుందో. నీకు దాహం కావాలా, దాహం తీరుస్తాయి అంతే. నీకు అగ్ని మండించాలా, అగ్ని మండిస్తాయి అంతే. వాటికి ఈ భూమి మీద ఏం జరుగుతుందో, ఇదిగో ఈ బాప్తిస్మం ద్వారా నిత్య జీవాన్ని మనకి ఎలాగైతే దేవుడు ఇవ్వబోతున్నాడు, ఈ సంగతులు ఏమి ఎవరికి తెలీదు? దేవదూతలకు తెలీదు. ఆ విషయాన్ని వారికి బయలుపరిచాడు. బయలుపరిస్తే దేవదూతలు ఏంటి భూమి మీద ఈ ఆరాధన ఎలా జరుగుతుంది, ఏంటి భూమి మీద యవనస్తులు కూడిక ఇలా జరుగుతుంది, ఉపవాస ప్రార్థన ఏంటి, స్త్రీల సమాజం ఏంటి, ఈ కూడికలు ఎందుకు జరుగుతున్నాయని పరలోకములో నుంచి దేవదూతలు తొంగి చూస్తున్నంటే ఈ పరలోక రాజ్యం యొక్క మర్మము విషయము కూడా ఎవరికి తెలియదు? దేవదూతలకు తెలియదు. నరులు భూమి మీద ఉన్నారు. ఈ నరులకు దేవుడు మేమున్నటువంటి ఉన్నతమైనటువంటి లోకాన్ని ఇస్తాడన్నటువంటి సంగతి కూడా ఎవరికి తెలియదు? దేవదూతలకు తెలియదు. అటువంటి ఉన్నతమైన లోకం ఈరోజు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? సిద్ధపాటు చేస్తూ ఉంటాడు. మరి అటువంటి ఉన్నతమైనటువంటి లోకాన్ని మనం పొందుకోవాలి. ఆ ఉన్నతమైనటువంటి లోకంలో ఉండి ఈ కోటాను కోట్ల దేవదూతలకు కూడా తీర్పు తీర్చేటటువంటి స్థితి మనకు దేవుడు అనుగ్రహించాడు. మరి ఇంత గొప్ప స్థితిని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ గొప్ప స్థితిని మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలి చెప్పండి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంత ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు నాకు ఇచ్చాడని ప్రతి ఒక్కరూ కూడా మనము నమ్మగలిగితే, విశ్వసించగలిగితే దేవుడు ఖచ్చితంగా దేవుడు మన యొక్క విశ్వాస జీవితాన్ని మరింత ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తాడని మీ అందరికీ తెలియజేస్తున్న మాటలో ముగిస్తూ ఉన్నాను. చివరిగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అండి. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని కొందనాలు. ఎప్పటి వరకు తండ్రి దేవుని యొక్క దేవదూతలు సేవకులైనటువంటి ఆత్మల దేవుని కుమారుల అనే విషయాన్ని మేము ఆలోచించే ప్రతి మాట కూడా తండ్రి మీరు మా కొరకు ఎంత ఉన్నతంగా ఈ దేవదూతలు నిర్మించారో, ఏ పనులు జరిగించడానికి దేవదూతలను చేశారో మేము నేర్చుకున్నటువంటి మాటలు మా హృదయంలో ఫలింపచేసేటటువంటి భాగ్యాన్ని ఇవ్వండి. ఎంత ఓపికతో శ్రద్ధతో వినని బిడ్డలను దీవించండి. తగిన ఫలము, దీవెన, ఆశీర్వాదము వారికి అనుగ్రహించండి. కూడికిటి రీతిగా జరగడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీ తోడు